ఆశ్చర్య కార్యములను జరిగిస్తూ భూతలం నిత్యము నూతన పరుస్తున్న మన ఘనదేవుని నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు. ప్రతి క్రైస్తవునికి బాగా సుపరిచితమైన సంఘటన ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. యేసుప్రభువు వారు తన పరిచర్యలో చేసిన మొట్టమొదటి అద్భుతం ఇది. కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చటం. చేయబడిన ఈ అద్భుతాన్ని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఇది యేసుప్రభువు వారి భౌతిక పరిచర్యలో జరిగిన మొట్టమొదటి అద్భుతం. అంత మాత్రమే కాదు, ఆయన మహిమను బయలుపరిచిన మొదటి సూచక్రియ కూడా. ఈ పెండ్లి విందుకి యేసుప్రభువు వారితో పాటు ఆయన శిష్యులను కూడా పిలిచారు. శిష్యులంటే మనకు తెలుసు, ఇక్కడ 12 మంది లేరు. ఇంకా అప్పటికి ఆయన పిలుచుకోలేదు. ఆంద్రియా, పేతురు, ఫిలిప్పు, ఉంటే నతనియేలు, ఇంకా యోహాను, ఇంతవరకే వారితో పాటు యేసుప్రభువు వారితో పాటు ఉన్నారు. వీరిని మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీరున్నారని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మొదటి అధ్యాయంలో మనం వీరిని చూస్తాం కాబట్టి. వీరందరితో పాటు యేసుప్రభువు వారు ఆ పెండ్లి విందులో ఉన్నారు. ఆ విందులో ద్రాక్షరసం అయిపోయినట్లుగా ఆయన తల్లి అయిన మరియా గమనించారు. దీన్ని బట్టి ఇతరుల పట్ల ఆమెకున్న ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. యేసుప్రభువు వారు ప్రజల జీవితాలకు దూరంగా ఉండే వ్యక్తి కాదు. మన సంతోషాలలో, మన కుటుంబ సందర్భాలలో, మన సాధారణ జీవితంలో కూడా అన్ని విషయాల్లోనూ ఆయన పాల్గొంటారు అంటే ఎంత మాత్రం ఆశ్చర్యం కాదు. పెండ్లి విందుకు వెళ్లడం ద్వారా కుటుంబ బంధాలను, ఆనందాన్ని, సహవాసాన్ని ఆయన ఎంత గౌరవిస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఏ పెండ్లి విందులో అయితే యేసుప్రభువు వారు ఉన్నారో ఆ పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది. తల్లి అయిన మరియ వచ్చే వార్తను యేసుప్రభువు వారు తెలియజేశారు. ఆ రోజుల్లో ద్రాక్షరసాన్ని ఎవరికి వారే తయారు చేసుకునేవారు. ఈ రోజు దొరికినట్లుగా అది ఆ రోజు షాప్స్ లో దొరికేది కాదు. ఒక పెళ్లి ఉంది అంటే ఆ పెండ్లి విందుకు సరిపోయేంత ఎంత అవసరమో అంత ముందుగానే ఎవరికి వారే సిద్ధపరచుకుంటారు. అయిపోయిందంటే రెడీగా వారికి దొరకదు. ఇంకొకటి ఏంటంటే, అది వారికి చాలా అవమానం కూడా ఒకవేళ పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోవడం అంటే. ఇలాంటి పరిస్థితిలో యేసుప్రభువు వారి తల్లి అయిన మరియ వచ్చి యేసుప్రభువు వారితో చెప్పారు, వారికి ద్రాక్షరసం లేదు అని. అప్పుడు యేసుప్రభువు వారు అన్నారు, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని యేసుప్రభువు వారు చెప్పిన ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, యేసుప్రభువు వారు ప్రతి పని తన సమయంలో చేస్తారు అని. ఆయన సమయంలో ఆయన ప్రతి పని చేస్తారు అని ఇది మనం గుర్తించాలి. ఆయన చేసే ప్రతి పనికి ఒక సమయం నిర్ణయించబడింది. అయితే ఎవరి చేత నిర్ణయించబడింది? తండ్రి చేత నిర్ణయించబడింది. ఈ విషయాన్ని యేసుప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడటం మనం గమనిస్తాం. యేసుప్రభు వారి జీవితాన్ని గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా తొందరపడలేదు, అలాగే ఆలస్యం కూడా చేయలేదు. ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి అద్భుతం, ప్రతి నిర్ణయం అన్ని తండ్రి చిత్త ప్రకారమే జరిగాయి. ఆయన శిష్యులు ఒత్తిడికి గాని, మనుష్యుల ఒత్తిడికి గాని, భావోద్వేగాలకు గాని లేదా పరిస్థితులు తొందరకు లోబడలేదు, ఎప్పుడు లోబడలేదు. ఇది యేసుప్రభు వారి జీవితంలో పదే పదే కనిపించే విషయం. ఆయన్ని పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన సమయం ఇంకా రాలేదని రాయబడింది. లాజరు రోగిగా ఉన్నప్పుడు కూడా యేసుప్రభు వారు 2 రోజుల తర్వాత ఆయన సమయంలో ఆయన ఆ ఊరికి వెళ్లారు. ఇంకా యోహాను సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో కూడా యేసుప్రభు వారు అంటారు, వారి సహోదరులు పర్ణశాల పండుగకు ఆయనను వెళ్ళమని చెప్పినప్పుడు నా సమయం ఇంకా రాలేదు అని ఆయన అనడం మనం గమనించగలం. ఆయన సిలువ వేయడానికి వచ్చినప్పుడు మాత్రమే నా గడియ సమీపించి ఉన్నది అన్నారు. ప్రతిదీ ఆయన తండ్రి చిత్త ప్రకారం నిర్ణయించబడిన సమయంలో చేసుకుంటూ వచ్చారు. ఇది నిజంగా యేసుప్రభు వారి జీవితం అంతట్లో పదే పదే కనిపించే గొప్ప సత్యం. ఆయన ప్రతి కార్యాన్ని పరలోక తండ్రి నిర్ణయించిన సమయంలోనే చేసుకుంటూ వచ్చారు. ఎవరి ఒత్తిడి వల్ల కాదు, పరిస్థితుల తొందర వల్ల అసలే కాదు, ప్రజల అంచనాల వల్ల కాదు, తండ్రి చిత్తంలో దైవిక సమయం ప్రకారమే ఆయన నడిచారు. ఈ సంగతులన్నీ మనకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి. దేవుడు ఎప్పుడు తొందరపడ్డు, కానీ ఎప్పుడు ఆలస్యం కూడా చేయడు. మన జీవితంలో కొన్ని ప్రార్థనలు ఆలస్యమైనట్టు అనిపించవచ్చు, కానీ వాగ్దానాలు ఇంకా నెరవేరినట్లు కనిపించవచ్చు. కానీ యేసుప్రభు వారి జీవితాన్ని చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది, దేవుని సమయం వచ్చినప్పుడు జరిగే కార్యం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం చేయవలసింది ఒక్కటే, ఆయన సమయాన్ని నమ్మడం. ఎందుకంటే కాలాలను, సమయాలను తన అధికారంలో ఉంచుకునే దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు, అలాగని తొందరపడడు అన్న సంగతి మనకి ఈ సంఘటన ద్వారా, ఈ లేఖన భాగం ద్వారా అర్థమైంది కదా. ఇంకా ఈ వాక్య ధ్యానంలో మనం మిగతా వచనాలని చూసినట్లయితే, యేసుప్రభు వారు తన సమయంలో ఆయన పని వారిని పిలిచి
ఆ రాతి బాణలను 6 రాతి బాణలను నీళ్లతో నింపమని చెప్పారు. చెప్పగానే వారు వాటిని అంచుల మట్టుకు నింపారు. 8వ వచనం మనం చూస్తే, అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి అని చదువుతాం. ఇంకా 9, 10, 11 వచనాలు కూడా ఒకసారి చదివినట్లయితే, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పని వారికే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అని 11వ వచనంలో చదువుతాం. వారు రాతి బాణలను నీటితో నింపినప్పుడు వారికి తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, కానీ వారు విధేయత అయితే చూపించారు. ఆ విధేయత ప్రభు మహిమను చూపించింది. అలాగే మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుడు చెప్పేది సాధారణమైన విషయంలా అనిపించవచ్చు, కానీ ఆయన మాట వెనుక ఎంతో గొప్ప శక్తి దాగి ఉంటది. నీటిలో శక్తి లేదు, బాణల్లో శక్తి లేదు, పనివారిలో శక్తి లేదు, కానీ శక్తి అంతా కూడా ప్రభు పలికిన మాటలోనే ఉంది. నీటిని ద్రాక్షరసంగా మార్చిన మన ప్రభు పాపిని పరిశుద్ధునిగాను, నిరాశలో ఉన్న వారిని నిరీక్షణ కలిగిన వారిగాను, విరిగిన మనస్సు కలిగిన వారిని సాక్షులుగాను తప్పకుండా మార్చగలుగుతాడు. ప్రభు చేసిన ఈ అద్భుతం ద్వారా అక్కడ శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అని చదువుతాం. ఈ అద్భుతం ద్వారా శిష్యులు విశ్వాసము బలపడింది. ఆయన సాధారణాన్ని అసాధారణముగా మార్చేవాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చిన ప్రభు మన జీవితాన్ని కూడా తన మహిమ కొరకు నూతన పరచగలడు. అయితే దానికి మనకు కావాల్సిందల్లా ఆయన మాటకు విధేయత చూపడమే. ఈ ముగింపులో మనం అర్థం చేసుకోవాల్సి, మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన 3 సంగతులున్నాయి. మొదటిదిగా, ప్రభు మన జీవితాలకు దూరంగా లేడు. ఆయన మన సంతోషాలలో, మన బాధల్లో, మన కుటుంబ పరిస్థితుల్లో కూడా ఆయన అన్ని విషయాల్లో మనతో కలిసి పంచుకుంటారు. రెండవదిగా, దేవుడు తన సమయంలోనే కార్యాలను చేస్తారు. ఆయన ఎప్పుడూ ఆలస్యం చేయరు, అలాగని తొందర పడరు. మూడవదిగా, ఆయన మాటకు విధేయత చూపినప్పుడు సాధారణమైన దాన్ని కూడా అసాధారణంగా మార్చగలరు. ఎందుకంటే కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన ప్రభు ఈ రోజు మన జీవితాలను కూడా తన మహిమ కొరకు నూతన పరచగల సమర్థుడు. ఆయన సమయం పరిపూర్ణం, ఆయన చిత్తం అతి శ్రేష్టం, ఆయన కార్యాలు అద్భుతం. ఈ ఘనమైన దేవుని నామమునకు యుగయుగముల వరకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ఆశ్చర్య కార్యములు జరిగించు మా దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మీరు మాకు దూరంగా ఉండే దేవుడు కారు అని తెలుసుకున్న విషయాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ఇంత సమీపంగా వచ్చే నీ వంటి వారెవ్వరు మాకు లేరు. అయితే మేము ఒంటరి వాళ్ళము కాము. ప్రతి పరిస్థితిలో నీవు మాకు తోడై ఉంటావన్న సంగతి గ్రహించిన మా జీవితాలకు ఎంతో భద్రతను, భరోసాను ఇస్తుంది. దేవా, ఇంకా మీ సమయంలో ప్రతి కార్యాన్ని మీరు చేయడానికి ఇష్టపడతారు. అయితే మేము కూడా ఆ సంగతిని గ్రహించిన వారమై ఏ మాత్రము తొందరపడకుండా, లేకపోతే ఆలస్యం చేయకుండా ప్రతి విషయాన్ని నీ సమయం కోసం ఎదురు చూసే మనసు మాకు దయచేయండి. దేవా, మీరు ఏ మాట చెప్తే ఆ మాటకు మేము విధేయత చూపించడానికి కృప చూపమని వేడుకుంటున్నాను. ఇది మా జీవితాలకు అత్యవసరమైన విషయం గనక ఈ విధేయత విషయంలో ఎన్నడూ కూడా తప్పిపోకుండా కాపాడండి. ఎటువంటి అవిధేయత అయినా మాలో ఉంటే దాన్ని కొట్టివేసేమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.